తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 14 మంది ఎస్పీలకు సంబంధించి త్వరలోనే 2-3 రోజుల్లో ట్రాన్స్ఫర్లు ఉంటాయని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నికల విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదని అనేక ఫిర్యాదులు సివిజిల్ యాప్ ద్వారా కావచ్చు, అదేవిధంగా ఇతర యాప్ల ద్వారా ఈ పోలీస్ అధికారుల మీద కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల మీద, వాలంటీర్ల మీద వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చి పడుతున్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిపైన కూడా రానున్న 2-3 రోజుల్లోనే చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ ముగ్గురు ఎస్పీలు వ్యవహరించిన తీరు, ఆ హింసాత్మక ఘటనలను కంట్రోల్ చేయలేకపోవడానికి గల కారణాలు ఏంటనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో సీఈఓ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరణ తీసుకుని ఆ రిపోర్ట్ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ గతంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ వచ్చినప్పుడు నోవాటెల్ హోటల్లో కలిసి 8 జిల్లాల కలెక్టర్లు, అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారుల మీద కూడా ఫిర్యాదులు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఫిర్యాదులు, అదేవిధంగా రీసెంట్గా అనేకమైన ఫిర్యాదులు కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు పూర్తి స్థాయిలో అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఎన్నికల నేపథ్యంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఆ ఫీల్డ్ అనేది ఇక్కడ ఏర్పడడం లేదు. ఎన్నికల కమిషన్ పూర్తిగా స్ట్రింజెంట్గా, విజిలెంట్గా ఉండాల్సిన అవసరం ఉందని కూడా వారు ప్రధానంగా అనేక ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా రానున్న 2-3 రోజుల్లోనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 3 జిల్లాల ఎస్పీలు, ఏదైతే పల్నాడు జిల్లాలో కారు దగ్ధానికి సంబంధించిన ఇష్యూ కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి మీటింగ్కి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయా పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల వ్యవహారంలో కావచ్చు, ఆయన ఇక్కడ ఈరోజు విచారణకు హాజరయ్యారు. అయితే ప్రధానికి సంబంధించిన అంశంపైన కాకుండా ఈ కారు దగ్ధానికి సంబంధించిన అంశంపైన ఆయన విచారణకు పిలిచారని తెలుస్తుంది. అయితే ఆ అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇక నంద్యాలలో ఏదైతే ఎమ్మెల్యే, అక్కడ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే విజేంద్రనాథ్ రెడ్డి అనుచరుడు అక్కడ మార్కెట్ యార్డ్లో మరో వ్యక్తిని పొడిచి చంపిన ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో ఈరోజు విచారణ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. విచారణ చేసి ఆ రిపోర్ట్ను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా మరొక మర్డర్కి సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త మునియ పైన గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేయడం, అది కూడా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇటువంటి హింసాత్మక ఘటనలు కనుక ఇప్పుడే ఆదిలోనే తుంచేయకపోతే ఎన్నికలు పూర్తయ్యే లోపల మరిన్ని జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్గా వీటి మీద యాక్షన్ తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ఈరోజు వారందరినీ కూడా పూర్తి స్థాయి నివేదికలతో సమర్పించాలని, అదేవిధంగా ఆ నివేదికల ఆధారంగా ఆ నివేదికలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపిస్తారు. వారు సూచించిన చర్యలు కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే ఆ ముగ్గురు ఎస్పీలతోనూ, అదేవిధంగా నోడల్ అధికారి బాక్షితో కూడా ప్రస్తుతం అయితే ఎన్నికల ప్రధానాధికారి సమావేశమైన పరిస్థితి అయితే ఉంది. ఆ సమావేశం లోపల కొనసాగుతోంది. రైట్.